బ్రతుకు దినములన్నిట కూడా మనకి కావలసింది ఏంటి అనగా దేవుని యొక్క మాటలను మనం వినాలి. హల్లెలూయా. వినాలంటే ఫస్ట్ శబ్దం వస్తేనే కదమ్మా చెవులు వింటాయి. శబ్దం రాకుండా వినాలంటే ఏ శబ్దం లేకుండా చెవి ఏమింటదమ్మా? ఏదో ఒక శబ్దం. దేవుడు ఏమంటే నేను మాట్లాడతాను, నేను వినిపిస్తాను అంటున్నాడు. ఈరోజు నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడా? పడుకుని బెడ్ మీద ఉన్నా సరే, లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, దేవుడు మాట్లాడాలనుకుని సెల్ ఫోన్ ఆన్ చేసి పక్కన పెట్టుకుంటే నువ్వు అలా పడుకుని నిద్రలోకి పోయినా మాటలు అలాగ వస్తూనే ఉంటాయి లేదా? దేవుడు ప్రతి క్షణము కూడా నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. నీవెప్పుడు కోరుకుంటే దేవా నాతో మాట్లాడంటే అప్పుడు దేవుడి యొక్క మాటలు మనకు వస్తూనే ఉంటాయి. ఈ రోజున మనం దేవుని యొక్క మాటలను వినేవారముగా ఉండాలి. దేవుడు మాట్లాడడానికి విసుగు చెందలేదు. దేవుడు వినటానికి మనకు విసుగు వస్తుంది కదా. ఈరోజు చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట, బ్రతుకు దినములన్నిట కూడా దేవుని యొక్క మాట వినడం మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? బ్రతుకు దినములన్నిట యెహోవా యందు భయభక్తులు నేర్చుకోవాలి. రెండవదిగా దేవుని మాట వినడం నేర్చుకోవాలి. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. సమస్తమైనటువంటి జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఈరోజు చూడండి, దేవుని యొక్క మాట ఎవరైతే వింటామో వారు దేవుని యొక్క స్వకీయ సంపాద్యముగా మారిపోతాం. ఇంకా చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయం 21వ వచనంలో, కాండము 23వ అధ్యాయం 21వ వచనం, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయనకు కోపము రేపవద్దు. ఈరోజు చూడండి, దేవుని మాట వినకపోతే దేవుడికి కోపం వస్తుంది. అర్థమైందమ్మా? దేవుని యొక్క మాట మనం వినకపోతే దేవుడికి కోపం. చూడండి, స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలోనే మనం చదువుతున్న పై మాటలు కాదు. ఆయన మాట వినని వారి మీద దేవునికి కోపం వస్తుంది కనుక మీరు ఆయనకు కోపం రేపకుండగానే ఆయన మాటను వినండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? చాలా మాట్లాడారు ఆయన. కానీ ఒక మాట మనం చూద్దాం. నిర్గమకాండము 16వ అధ్యాయం 23వ వచనం, అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. చాలమ్మా. దేవుని మాట వినకపోతే కోపం వస్తుంది దేవుడికి. దేవుడికి కోపం వస్తే ఏం జరుగుతుంది? దేవుడికి బహు ఉన్నతమైన ఆరాధికుడిగా ఉండి దేవునికి ఇష్టానుసారంగా ఉన్నటువంటి దావీదే ఒకానొక టైంలో దేవుని మాట వినకుండా మాటకు వ్యతిరేకముగా చేయడం వలన, ఒక మాట చెప్పాలంటే మా పాస్టర్ గారు ఒక రోజు చెప్పారు, తోలు ఒలిచేశాడంట దేవుడు. ఎవరిది? దావీదు తోలు ఒలిచేశాడు. ఎందుకనగా కష్టాల పాలైపోయాడు. కొడుకే తిరగబడ్డాడు చంపడానికి. రకరకాలైనటువంటి పరిస్థితి, ప్రాణం పట్టుకుని రాజు అయినప్పటికీ కూడా పారిపోతున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఎందుకు జరిగింది అనగా, దావీదు తన జీవితంలో దేవుని మాటలు పక్కన పెట్టి తన శరీరము చెప్పిన దానికి లోబడిపోయాడు. ఈరోజు చూడండి, దేవుని మాట వినని వారి మీదకి కోపం వస్తుంది. దావీదు మీదకి దేవుడు కోపం వచ్చింది. ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. తర్వాత దేవుడు ఆయన కృపను చూపి వాగ్దానాలు చేశాడు. ఈ రోజున ఆయన మాట ఏంటి? ఒకే ఒక్క మాట మనం చూద్దాం. ఏంటి ఆ మాట అనగా, ఇది యెహోవా చెప్పిన మాట. మోషే అంటున్నారు, ఇది యెహోవా చెప్పినటువంటి మాట. ఏం చెప్పాడు దేవుడు? రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము, దానిని మీరు జాగ్రత్తగా ఆచరించాలి. ఎవరు చెప్పారమ్మా? దేవుడు చెప్పాడు. ఈ రోజున నిజంగా పరిశుద్ధమైన దినముగా ఆచరిస్తున్నారా? నిజంగా పరిశుద్ధమైనటువంటి దినమని నిన్నటి నుంచి కూడా సిద్ధపాటు కలిగి ఉన్నారా? చూడండి, 8 గంటలకు ప్రార్థన పెట్టమని కోరింది మీరే. నిజంగా 8 గంటలకు వస్తున్నారా? దేవుడు అంటే ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మశక్తి ఇక్కడ చాలా బలముగా కొమ్మరించబడుతున్నప్పుడు ఆ యొక్క ఆత్మశక్తిని పొందుకుంటా వస్తున్నారా? ఆ యొక్క ఆత్మ ఎందుకు వస్తుందండి ఇక్కడికి? మన కొరకు కదా ఆ యొక్క ఆత్మ దిగి వస్తున్నారు. వచ్చినటువంటి ఆత్మను స్వీకరించడానికి సంఘ బిడ్డలు ఇక్కడ ఉన్నారా? ఇదంతా మనం చూసినట్లయితే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమని దేవుడు మాట చెప్తే ఆ మాటను వినే వారముగా ఉన్నామా, వినని వారముగా ఉన్నామా? ఒకవేళ వినని వారముగా ఉంటే కోపపడతాడు దేవుడు. ఆ కోపం వలన ఒకవేళ దెబ్బ పడితే మనం లేవలేకపోతాం. కాబట్టి
దేవుని యొక్క మాట బ్రతుకు దినములన్నిటో కూడా వినడానికి మనము ప్రయాసపడాలి. ఒకనొక టైంలో చూడండి, దేవుడు చెప్పాడు మోషేతో, మోషే నువ్వు బండతో మాట్లాడమన్నాడు. ఫస్ట్ చెప్పాడు బండతో కొట్టన్నాడు, నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, బండతో మాట్లాడమంటున్నాడు. మాట్లాడమంటే ఏం చేశాడు? కొట్టమని చెప్పలేదు, కానీ ఈయన సొంతంగా బండను కొట్టాడంట. నీళ్లు రావడం మానలేదు, అక్కడ కార్యం జరిగింది. కానీ ఆయన దేవుని యొక్క మాట వినని కారణం చేత, దేవుని యొక్క మాట కాక తన హృదయంలో నుండి వచ్చిన ప్రేరేపణ చేత కొట్టిన కారణం చేత ఎంత భయంకరమైనటువంటి కీడు, కోపము ఏంటి ఎలా వచ్చిందనగా చూడండి, దేవుడు చెప్పినటువంటి వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయాడమ్మా. తన బ్రతుకు దినములన్నింటిలో కూడా పడిన ప్రయాస బూడిదలో పోసినట్టు అయిపోయింది. చూడండి, ఆ యొక్క వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయాడు. ఎందుకనగా ఒకటే కారణము. ఏంటి కారణం అనగా దేవుని యొక్క మాట వినని కారణం చేత. ఈరోజు చూడండి, మనం దేవుని యొక్క మాట వినేవారముగా ఉన్నామా? ఆదాముతో దేవుడు అన్నాడు, మంచి చెడ్డల తెలివినిచ్చి యొక్క చెట్టు ఫలం మాత్రం నువ్వు తినదు, ఇవన్నీ కూడా నువ్వు తినమంటే అపవాది యొక్క ప్రేరేపణ లేదంటే తన భార్య యొక్క ప్రేరేపణను బట్టి తినవద్దని చెప్పినటువంటి పండు తిన్నాడు. ఏం జరిగింది? ఏదైనా తోటలో నుండి నెట్టివేయబడ్డాడు, గెంటి వేయబడ్డాడు. ఎందుకనగా దేవుడు వద్దు అన్నాడు, భార్య తెన్ను అంది. చూడండి, భార్య మాట వింది, దేవుని మాటను పక్కన పెట్టాడు. దేవుని యొక్క మాట పక్కన పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కీడు కలుగుతుంది. మనం ఎంతో మంది జీవితాలు మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో సౌలు గురించి మనం చూస్తే దేవుడు చూడండి కరెక్ట్గా చెప్పాడు. ఆయన పర్టికులర్గా చెప్పారు, ఇదిగో అమాలేకీయులు చేసింది నాకు జ్ఞాపకమే కనుక నీవు అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి ప్రతిదీ లిస్టు చెప్పాడు. దూడలను బ్రతకనివ్వకు, గొర్రెలను బ్రతకనివ్వకు, మనుషులను బ్రతకనివ్వకు, అక్కడ ఉన్నదాన్ని అంతటా కూడా కాల్చివేసే దేనిని బ్రతకనివ్వద్దంటే సౌలుతో మనుషులు అంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి మనుషులు, ఇదిగో సౌలు రాజా ఎందుకు అంతనే చెప్పేస్తే ఏమొస్తుంది? కొవ్విన పశువులు ఉన్నాయి కదా ఇక్కడ, ఈ పశువుల్ని మన ఊరు తీసుకుని పోతాము, దేవునికి బలిద్దామంటే దేవుడు చెప్పిన మాట ఎక్కువ, మనిషి మాట ఎక్కువ? దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టేసి అయ్యో నా మనుషులు ఎందుకంటే ఇప్పుడు కాదంటే మనకు సైన్యంలో ఉండడం మానేస్తారేమో, మనకు వెన్నదండి ఉండి మనకు వెన్ను తట్టి సపోర్ట్ చేయడం మానేస్తారేమో అన్న భయం. దేవుడు అంటే సరిపోదమ్మా, మనుషులు కావాలా? చూడండి, దేవుని యొక్క మాటను పక్కన పెట్టడానికి సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఎక్కడైనా సరే ఎవరు ప్రేరేపించినా వాళ్ళు పోయినా కూడా మనం భయపడకూడదు. హల్లెలూయా. ఎందుకనగా ఒక సంఘమైనా ఏదైనా సరే దేవుని మాట ద్వారా కట్టబడినది మాత్రమే నిలబడుతుంది. దేవుని యొక్క మాటను పక్కన పెట్టి నా మాట చెయ్యమన్నప్పుడు ఆ సేవకుడు కానీ ఆ సేవకురాలు కానీ మనిషి మాటకు లోబడితే చచ్చిపోవడం మేలు. ఈరోజు నిజంగా చెప్తున్నాను. హల్లెలూయా. ఎందుకనగా దేవుని మాట వినని సంఘం నిలబడదమ్మా, దేవుని యొక్క మాట వినటువంటి రాజ్యం నిలబడదు. ఈ రోజున చూడండి, సౌలు అంటున్నారు దేవుడు చెప్పాడు ఎవరిని బతకనివ్వద్దంటే తనకి సపోర్ట్ గా ఉన్నటువంటి వ్యక్తులు అంటున్నారు చంపేస్తే ఏమొస్తుంది అనగా సరే వీళ్ళు నాకు దూరం అయిపోతారేమో అని మనుషుల మెప్పు కొరకు కొన్నిటిని తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు? నా మాట వినలేదు కనుక నేను సౌలును తృణీకరించాను, సౌలు స్థానములో అంతకంటే యోగ్యమైన దావీదును పెట్టాడు దేవుడు. హల్లెలూయా. సౌలు మీదకి ఏమొచ్చింది? అప్పటి వరకు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి సౌలు మీదకి దురాత్మ వచ్చింది అని వాక్యంలో రాయబడింది. ఈ యొక్క దురాత్మ ఏం చేస్తుందో తెలుసా? ఈ యొక్క దురాత్మ అవిధేయులైన వారిని ప్రేరేపించే ఆత్మ. ఈరోజు చూడండి, అవిధేయులైన వారిని ప్రేరేపించే ఆత్మ. దీన్ని ఏమంటారు అనగా వాయుమండలమైనటువంటి చూడండి అధిపతి, వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి కింద పనిచేసేవి ఏంటి అనగా అంధకారములకు. కొంతమంది ఉంటారు కదా, దేవుని యొక్క మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, వాక్యంలో ఉంటారు, ఉపవాసాలు ఉంటారు, కానీ చూడండి వారి జీవితంలో అవిధేయత ఉంటుంది, మాట వినరు, పరిశుద్ధమైనటువంటి దినంగా ఆదివారాన్ని ఆచరించరు, దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి రీతిగా వారికి యథార్థత ఉండదు, వారిలో నిజాయితీ ఉండదు, వారిలో ప్రేమ ఉండదు, కనికరం ఉండదు. ఇలాంటి వారిని దేవుని యొక్క వాక్యం రాయబడిన మాట ఏంటి అనగా వీరు అవిధేయులు అని రాయబడింది. అవిధేయుల్ని సాతాను ఊరుకుంటుంది అనుకుంటున్నారా? అవిధేయులను ప్రేరేపిస్తుందంట అపవాది. ఇప్పుడు చూడండి, కొన్ని సంఘాలలో సేవకులు అంటే చాలా ఇష్టం ఉంటదమ్మా.
పాస్టర్ గారు అంటే అయ్యో మా పాస్టర్ గారు అంటారు, అమ్మో మా పాస్టర్ అమ్మ గారు అంటారు, అమ్మో మా కుటుంబం అంటారు. నిజముగా వాళ్ళకి ప్రేమ ఉండదంటే ఉంటది, కానీ చూడండి సేవకుల్ని ఏడిపిస్తూనే ఉంటారు, సంఘానికి చెడ్డ పేరు తీసుకొస్తూనే ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళ హృదయంలో ప్రేమ ఉంటుంది, దైవజనుల మీద చూడండి ఉన్నతమైనటువంటి కనికరం ఉంటుంది, వాళ్ళ వల్ల మేము ఎలా ఉన్నామంటారు, వాళ్ళ కొరకు ఏదో చెయ్యాలని ఉంటుంది, కానీ చెయ్యరు. ఇంకా ఏం చేస్తారు, అల్లరి చేస్తారు, బ్యాడ్ చేస్తారు. ఎందుకనగా అది వారి తప్పు కాదు, కానీ వారిలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి వారిని ఒక దురాత్మ ప్రేరేపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే వాయుమండలమైనటువంటి సంబంధమైనటువంటి అధిపతి. చూడండి, వాయుమండల సంబంధమైనటువంటి ఈ యొక్క అధిపతి ఏం చేస్తాడనగా వారిని చూడండి దేవుని యొక్క సన్నిధిలో ఉంటూనే సంఘానికి కీడు తెస్తారు. చూడండి, అందరూ కూడా ఏం చేస్తారమ్మా, సంఘంకి వచ్చే వాళ్ళందరూ కూడా సంఘాన్ని నాశనం చెయ్యాలని అడుగు పెడతారని ఎవరైనా పెట్టరు. నిజంగా అంత కక్ష కనుకుంటే వాళ్ళు సంఘంలోకి రారు. కొంతమంది ఏం చేస్తారు, వారు ప్రేమ ఉంటుంది, ప్రేమతోనే లోపలికి వస్తారు, కానీ వారిలో పరిశుద్ధత ఉంటుంది, పాపం ఉంటుంది, వారిలో ప్రార్థన ఉంటుంది, దేవుని యొక్క మాట విననటువంటి తత్వం ఉంటుంది. ఎలాంటి చూడండి మిడిమిడి మధ్యస్థులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని అపవాది వాడుకుంటది కనుక చూడండి డైరెక్ట్ బయట వాళ్ళు రావాలంటే మందిరంలోనికి రాలేరు కనుక మందిరంలోనికి వచ్చి మందిరాన్ని నాశనం చేయాలంటే మందిరంలోనికి వచ్చిన విధేయులనే పట్టుకోవాలని దురాత్మ వారిని పట్టుకొని వారి ద్వారా సంఘములో రకరకాలైనటువంటి గలిబిలి. ఒక మనిషి అంటే ఒక మనిషికి పడదు, ఒకరంటే ఒకరికి పడదు, ఒకరు ఒక ఆలోచన చెప్తే మనిషిని చూసి ఆలోచనకు విలువిస్తారు. అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందనగా వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి అవిధేయులైన వారిని ప్రేరేపిస్తుంది. ఈ రోజున మనం ఎవరి ప్రేరేపణకు లొంగిపోతున్నాం. ఈ రోజున దేవుని మాట వినకపోతే చాలా భయంకరాలు జరిగిపోతాయి, సంఘాలు పాడైపోతాయి, కుటుంబాలు పాడైపోతాయి. ఈ రోజున చూడండి సౌలు జీవితం నాశనం అయిపోవడానికి కారణం ఏంటి అనగా కేవలము ఆయన దేవుని యొక్క మాట వినకపోవడమే.